సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? చిలుకూరు ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం. ఏంటి సార్ అసలు ఎలా అనిపిస్తుంది? అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కదా, ఏంటి సార్ అసలు ఎలా అనిపిస్తుంది? అమరావతి రాజధానిగా నేను వర్ధిల్లాలని, హైదరాబాద్ నుంచి అభివృద్ధి చెందాలనేది మా కోరిక. ఐటీ కంపెనీలు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని రావాలని ఇక్కడికి మా కోరిక. గత 5 ఏళ్ళు ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడ? 5 ఏళ్ళు చెప్పుకోవటం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ తిరోగమన దిశలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే కొంచెం దశలో అవపడతా ఉంది. ఇంకా ముందు ఇంకా మరిన్ని కంపెనీలు రావాలి, అన్ని డెవలప్మెంట్ కావాలి. పునఃశంకుస్థాపన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. ఆయనేమో నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంటి సార్ అసలు ఆయనకి ఇష్టం లేదంటారు? కావాలి అభివృద్ధి, డెవలప్మెంట్ కాదు ఆయనకు విధ్వంసం కావాలి. ఎడం చేస్తే ఎంగిలి మెతుకులు ఇసరాలి, కుడి చేత్తో దోసుకుపోవాలి. ఆయన అదే ధ్యేయం. ఏంటి ఆయనేమో మరి ఒక బిల్డింగ్ కడితే అభివృద్ధి జరగదు, ప్రజల స్థితిగతులు ఈ రోజు ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉన్నాయి, అదే అభివృద్ధి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏం లేదు, అదే చెప్పట్లా. ఎడం చేతి ఎంగిలి మీదకి కుడి చేతితో దోసుకుపోయింది, అదే ఆయన డెవలప్మెంట్. పిల్లలు ఎడ్యుకేషన్లో ఇది రావద్దు, ఇండస్ట్రీలు రావద్దు, పని చేయొద్దు, ఏమొద్దు, అదే ఆయనకు కావాల్సింది. అంటే ఆయనేమో కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడుతూ ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, జగన్ ఉంటే మంచి చేసేవాడు అని చర్చించుకున్నారు. వ్యతిరేకత ఉంటుంది. ఎండకి ఈ జనమే సాక్ష్యం. ఎండకి ఈ జనమే సాక్ష్యం అండి. అది నాడు ఎండాకాలం 42 డిగ్రీల్లో ఇంతమంది జనం వచ్చారు, అదే సాక్ష్యం వ్యతిరేకత ఆయనకి. దాదాపు ఎంతమంది ఇక్కడ వచ్చుంటారండి జనాలు? నా లెక్కలో ఇప్పుడు 3 నుంచి 4 లక్షలు, 5 నుంచి 7 లక్షల మంది వస్తారని నా అంచనా. అది ఏంటండి ఈ పునఃశంకుస్థాపన తర్వాత ఎలా ఉండబోతుంది అంటే రాష్ట్ర పరిస్థితి కానీ అమరావతి ఏళ్లలో జరిగినటువంటి దౌర్భాగ్యం ఇప్పుడు జరగబోయే డెవలప్మెంట్ సాక్ష్యం ఈ జనాభానే. అంతే బాగుపడబోతుంది. ఇండస్ట్రియల్ గా ఏదైనా కానీ, పరిశ్రమలుగా కానీ. మోటార్ బిల్లు రవాణా రంగ కార్మికులు అప్పుడు 40,000 జీతం తెచ్చుకున్నారు. గత 5 ఏళ్ళలో 15,000, ఇప్పుడే 25 నుంచి 30,000 వెళ్తున్నారు. ఇంకా కొంచెం డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎప్పుడైనా అమరావతి వచ్చారా? వచ్చాను. ఎలా ఉందండి? అన్ని కంప చెట్లు పక్కనే ఉన్న విట్టి యూనివర్సిటీకి వెళ్ళడానికి అన్ని కంప చెట్లు బూడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు పడుతుంది. కట్ట మీద ఉంటే చక్కగా చూసుకుంటూ వస్తున్నాం దారి. అది ఎలా ఉన్నాయండి అంటే గతంలో ఇక్కడ కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని చెప్పి ఇక్కడ ఎడారి చేశారు అని చెప్పి చాలా మాటలు కనపడుతున్నాయి కదండి. గ్రాఫిక్స్ కనపడుతున్నాయి కదా, బిల్డింగ్లు అవపడుతున్నాయి, పునాదులు వేసి అవపడుతున్నాయి. గ్రాఫిక్స్ అనేది అతను చూపించాడు చూడండి, అది గ్రాఫిక్స్. ఇంగ్లీష్ చెట్లు పెంచి డ్రైనేజీలు ఏమీ లేకుండా అంతా అర్థమవుతం చేసి చేసిపోయాడు. ఇప్పుడు ఏమైనా చూడండి, రోడ్లు కానీ బ్రహ్మాండంగా లైటింగ్ కానీ. విజయవాడ గన్నవరం దగ్గర వెళ్తే మా ఇబ్రహీంపట్నం వచ్చి లైట్ వేసే పని లేదు. కారు కానీ బైక్ కానీ అంత నీట్గా ఉంది. ఒకప్పుడు ఏం లేదు, చీకటి ఉన్నట్టు ఉంది, మళ్ళీ ఇప్పుడు పట్టపగలు ఉన్నట్టు ఉంది నైట్ వస్తా ఉంటే. అది అంటే ఒక రూపు వచ్చిందంటారు అమరావతికి. ఇప్పుడు ప్లాట్ఫామ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇవాళ మోడీ గారి శంకుస్థాపనతో అభివృద్ధి పనులు కానీ వేగవంతం అవుతాయని మా ఆశిస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది కదా, అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కానీ, మోటార్ రవాణా రంగ కార్మికులు కానీ, వ్యవసాయానికి సంబంధించిన కూలీలు కానీ ఎవరైనా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ఏ విధంగా కొత్త పంతలు తొక్కే అవకాశం ఉంటుందంటారు? అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? అభివృద్ధి పరంగా వేగవంతంగానే పనులు జరుగుతాయి అనుకున్నాం. ఎందుకంటే విధి విధానాలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మోడీ గారు సపోర్ట్ కూడా ఇస్తాడని ఆశిస్తున్నాం. రాష్ట్ర చంద్రబాబు గారి మీద బ్రాండ్, ఆయన మీద ఒక నమ్మకం, పెట్టుబడులు వస్తాయని. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ సిద్ధంగా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. గ్రామీణ రూరల్ డెవలప్మెంట్లో ఆయన యాక్టివ్గా ఇది చేస్తూ ఉన్నాడు. అంటే అమరావతి పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు 3 పిల్లలు పెట్టలేదు ఆయన. 3 రాజధానులని 3 పిల్లలు పెట్టలా. ఇప్పుడు ప్రజెంట్ మరి అప్పుడు మోసం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో చూస్తే తెలుస్తుంది. ఇక ఆయన వచ్చి చూస్తే, ఇంట్లో కూర్చొని భారీ గడ్లు పెట్టుకొని వస్తే ఏం అర్థమైతే వస్తుంది, రోడ్డు మీదకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏదో వెళ్తున్నాడు జనంలోకి, ఏది మన చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా నవ్వుతున్నాడు. నాకు అర్థం కావట్లా, ఆ నవ్వు ఏంటో ఆయన ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు ఆడికి వెళ్తే నవ్వటం ఏంటి? అసలు ఎవరైనా విషణవాదనాలతో ఉంటే మన ధైర్యం చెప్పి మన ధైర్యం కూడా మంచి చెప్పదు. ఆయన నవ్వుతున్నాడు ఆడికి వెళ్ళి, మరి అదేంటో అర్థం కావట్లా ఆయన. అంటే సార్ అయితే కూటమి పాలన వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలు కావస్తా ఉంది పరిపాలనలోకి వచ్చి. ఈ 11 నెలల పరిపాలన చూసిన తర్వాత 2029లో జగన్ నన్నే గెలిపిస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి సార్ అసలు మీకు ఎలా అనిపించింది? అదే 6 నెలలు ఆయన చేసిన తప్పులు సరి చేసుకోవడానికే సరిపోయింది. ఇప్పుడే అంతా సెటరైట్ చేసుకొని లైన్లోకి వస్తున్నారు. ఎటువంటి ఏం ఆలోచన లేదు, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది 100%. మళ్ళీ 100% కూటమి గెలుస్తుంది. లేదంటే మళ్ళీ
ఈసారి ఇప్పుడు 20 ఏళ్ళు వెనకపోయి ఈసారి చరిత్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్. అదే ఓకే. చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? రాజధాని ప్రాంతంకి వచ్చారు, రాజధాని ఈ రోజు పునఃప్రారంభోత్సవం జరిగింది కదా. అసలు చాలా సంతోషిస్తున్నామండి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఎంతో అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం అసలు. కానీ ఆయన చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అసలు చాలా బాగుందండి, ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. మేము అసలు ఊహించలేదు ఇట్లా చేస్తారని. మేము ఎంతో కష్టపడి ఎప్పుడో వచ్చాం, అసలు పొద్దున్న అనగా వచ్చాం. ఇప్పుడు దాకా మేము ఆ ఎండలో అలాగే తిన్నా తినకపోయినా మేము చాలా ఉండి ఆయన మేము చెప్పినవన్నీ మేము విని మేము చాలా చాలా గ్రేట్. అసలు ఇక మేము తట్టుకోలేము ఆయన చెప్పి. ఈసారైనా పూర్తి అయిపోతుంది అనుకున్నారా రాజధాని? అయిపోవాలి, అయిపోతే ఇంకెందుకు మాకు? మేము ఇంత కష్టపడి గెలిపించుకున్నాక ఆయన మేము అనవసరం, ఇక మేము ఉండడం కూడా ఉండలేము. అసలు ఆయన మేము కావాలనే గెలిపించుకున్నాం. అసలు ఈసారి పూర్తి చేస్తారని చంద్రబాబు అయిపోవాలి, అయిపోద్ది కూడా, గ్యారెంటీగా అయిపోద్ది. గ్యారెంటీ చంద్రబాబు అమ్మో, మేము అందుకనేగా మేము ఇంత కష్టపడి గెలిపించుకున్నాము. ఎంతమంది మేము ఎంత కష్టాలు పడినా నష్టాలు పడినా ఎన్ని ఇదైనా సరే చాలా పూర్తయితే మీకు ఏంటి లాభం అసలు? ఏంటి, ముందు పిల్లలు బాగుపడతారు. మేము ఎలాగ అయిపోయాం, మా సమస్యలు ఎలాగా బాధపడ్డాము, అయిపోయింది. ఇప్పుడు ముందు భవిష్యత్తు చిన్న పిల్లలు అసలు ఉద్యోగాలు లేక మీరు ఒక్కసారి వెళ్ళక రండి, మీరు కనుక్కోండి. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. అసలు బీటెక్కలు చేసి ఎందుకయ్యా మేము ఎక్కడెక్కడికో వెళ్ళి మేము పంపించాలి, హైదరాబాద్ పంపించి మేము పిల్లల్ని వాళ్ళకి తిండికి పంపించవా? తిండికి పంపించేసి ఎందుకు? మేము అద్దెలు కట్టుకుని మేము ఎక్కడ బతికి పిల్లలకి ఆహారం అన్నం తినడానికి లేక వాళ్ళకి ఏం లేక అద్దెలు కట్టుకుని అక్కడ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. మేము తినడానికే తెచ్చుకోవాలి సత్తుంటే. మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజధాని పట్టించుకోలేదమ్మా. అసలు ఎందుకు చేస్తారని మేము ఎంత ఆశపడ్డాం కానీ చేయలేకపోయారు. ఈసారి ఎట్టాగన్నా అయ్యిద్ది, కంపల్సరిగా చేస్తారు. హైదరాబాద్ పిల్లలన్నీ వెళ్ళి చాలా అవస్థపడుతున్నారు మాకు. ఇప్పుడు మీ పిల్లలంతా హైదరాబాద్ వెళ్తున్నారు, ఇది పూర్తయితే ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చని మీకు ఆశ. అందుకనే మేము కష్టపడి గెలిపించుకున్నాము. ఎన్ని కష్టాలు అన్నారని నష్టాలు అన్ని ఆయన మేము చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా ఇది. ఆయన కంపల్సరిగా చేస్తాడు. జగన్ కూడా పిలిచారు కదమ్మా మీటింగ్ రమ్మని, ఆయన ఎందుకు రాలేదు అసలు మోడీ గారు వచ్చినప్పుడు? ఆయన ఎందుకనో మరి అసలు ఇష్టపడలేదు. ఆయన ఎందుకని అలా చేశాడో మాకు అర్థం కాలేదు. మీ రాజధాని వల్ల అసలు జగన్మోహన్ రెడ్డిని మేమేం చేయము, అసలు కావాలని మేము తెచ్చుకున్నాం. ఎట్టయినా వీళ్ళు కంపల్సరిగా పూర్తి చేస్తారు. అసలు తొందరగా 2 సంవత్సరాల లోపే క్లియర్ చేస్తారు వాళ్ళు. మా పిల్లలు బాగుపడతారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము కోడూరు గ్రామం, మైలవరం నియోజకవర్గం అండి మాది. కోడూరు గ్రామం నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. రాజధాని చూసారు కదా, ఈ ప్రాంతం హ్యాపీగా ఉందండి. అసలు వాళ్ళు ఇచ్చినందుకు వ్యవసాయం మానుకొని అమరావతి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అసలు మీరు అసలు ఎలా ఉంటది అనుకున్నారు? రాజధాని వచ్చేటప్పుడు ఎలా ఉంటది అని ఊహించుకున్నారా? లేదండి, ఇక్కడికి వచ్చాక చూస్తున్నాం అండి. ఇప్పుడు మొదటిసారి చూడటం చాలా బాగుంది సార్. రాజధాని అడవిలా ఉంది, ఏదో శ్మశానం అన్నారు కదా గతంలో, శ్మశానంలో ఉందా లేదంటే బాగుందా? ఈసారి రమ్మానండి, ఒకసారి వచ్చి చూడమనండి. ఎవరైతే శ్మశానం అన్నారో ఏ విధంగా ఉందో అప్పుడు చూస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడా ఈ రాజధాని? నమ్మకం ఉందండి, కరెక్ట్ గా నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, ఆయన అనుభవం కూడా. అది తప్పకుండా అయిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అంటున్నారు కదా. అదే లేదండి, ముసలాడైనా కానీ ఆయనకి సర్వీస్ ఉంది. అవును అవును ఉంది. రాజధాని పూర్తయితే మీకు ఏంటి లాభం అంటారు? పిల్లలకి చాలా భవిష్యత్తు ఉందండి. అసలు చాలా భవిష్యత్తు ఉంది. పిల్లలకి చాలా యోగ్యవంతంగా ఉంటది. వాళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చాలా ఇది ఉందండి. చాలా తోడ్పాటు ఉంది. అభివృద్ధి. మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే డబ్బులు ఇచ్చేమని తీసుకొచ్చారు? మాకు డబ్బులు అనేది ఏమి లేదు, స్వచ్ఛందంగా వచ్చాము సార్. స్వచ్ఛందంగా వచ్చాం. అందరం కూడా పొద్దున్నే కూడా కరువు పనికి వెళ్ళేసి అందరం కూడా రావాలి అనేసి చంద్రబాబు గారిని చూడాలి, మోడీ గారిని చూడాలి, పవన్ అన్నని చూడాలన్న ఉద్దేశంతో అందరం వచ్చామండి సార్. అన్న మీ పేరన్నా? నాగేంద్ర తులసి ప్రసాద్. ఎక్కడి నుండి వచ్చారన్నా? మాది తిరువూరు నియోజకవర్గం. తిరువూరు, ఓకే. కృష్ణా జిల్లా. సో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, అదే ఉమ్మడి కృష్ణా జిల్లా. ఓకే, ఎలా ఉంది మరి రాజధాని ప్రాంతం చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంతవరకు నేను గత 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి రావడం. చూస్తున్న డెవలప్మెంట్ అంతా చూశాను. మొత్తం చేంజ్ కనిపిస్తుంది. జంగిల్ కాస్త రాజధాని లాగా మారబోతుంది. జంగిల్ కాస్త రాజధానిలా మారబోతుంది. చూడండి అలా కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. ఇంకా మీరు చూడండి అక్కడ ఎప్పుడన్నా జనం. మీరు ఏ ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు, ఎలా ఉంటది అనుకున్నారు ఇక్కడికి వచ్చే ముందు? ఎక్స్పెక్టేషన్ కాదు, ఆయన ఇచ్చే భరోసా మాట వినడం కోసం ఇంత దూరం వచ్చాను నేను. రాజధాని కట్టగల దమ్ము నాకుందని చెప్తున్నాడు చూసారా, ఆ మాట వినడం కోసం వచ్చాను నేను. మరి గతంలో కూడా గత ముఖ్యమంత్రి కూడా 3 రాజధానులు కడతా అన్నాడు కదా. మరి అక్కడ కూడా కట్టలేదు కదండి. కడతా అన్నారు అంతే, కట్టలేదు కదా. ఏనా నేను ఒక్కటైనా కట్టగలుగుతాను, నా దగ్గర దమ్ము ఉంది అంటున్నాడు. మరి అంతకన్నా ఏం కావాలి? ప్రజలు 124 సీట్లు గెలిపించారు కదా.
ఏంటి అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు, అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు చంద్రబాబు గురించి? చూసాం కదా, గతంలో హైదరాబాద్ కట్టాడు, అమరావతి కూడా కట్టగలని దమ్ముందని చెప్తున్నాడు కదా. ఇంకా మనకి ఏమైనా కావాలా? చూసాం, రోడ్లు వేస్తున్నాడు, పింఛన్లు ఇస్తూనే ఉన్నాడు, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగానే ఇస్తూనే ఉన్నాడు, అన్నీ చేసుకుంటూనే పోతున్నాడు. ఇంకేం కావాలి మీకు? మరి మోడీ గారు వచ్చారు కదా, ఏం చెప్తారు మోడీ గారి కోసం? మోడీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్, బట్ ఆయన గారికి మన చంద్రబాబు గారి సపోర్ట్ ఎలాగూ కావాలి క్యాబినెట్లో. సో ఆ ఇద్దరు కలిసి మన రాజధాని ఏ క్లాస్లో కట్టబోతారని నాకైతే అర్థమవుతుంది. ఓకే, ఓవరాల్గా ఎలా ఉంది 11 నెలల పరిపాలన? చాలా బాగుంది, చాలా బాగుంది. ముందు ముందు ఇంకా మనం చాలా చూడబోతున్నామని అయితే అనిపిస్తుంది నాకైతే.